నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాతల మద్దతుతో పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ వంతుగా తోడ్పాటు అందించడం సంతోషదాయకం. స్కాలర్షిప్ల పంపిణీలో కడప ఓప్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వెంకట్రామ్ వెల్లడి. సామాన్యులకు వైద్య విద్య దూరం చేసే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలను భోగిమంటల్లో దగ్ధం చేయాలి. జిల్లా ప్రజలకు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపు. ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా పథకాన్ని నీరుగార్చే కుట్రలను సత్వరమే ఉపసంహరించాలి. నిరసన దీక్షల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి డిమాండ్. దాతల మద్దతుతో పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ వంతుగా తోడ్పాటు అందించడం సంతోషకరమని కడప ఓప్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వెంకట్రామ్ తెలిపారు. కడప నగరంలోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో అగ్నిహోత్ర మహోత్సవం పేద ప్రతిభగల విద్యార్థులకు 31వ స్కాలర్షిప్ల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్రామ్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఈ సొసైటీ కొనసాగుతుండగా గత 2 ఏళ్లుగా తాము చైర్మన్గా పేద విద్యార్థులకు అండగా నిలవడం జరుగుతున్నారు. అందుకు అనేక మంది దాతలు తమ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం 100 మంది పేద విద్యార్థులకు 7,70,000 స్కాలర్షిప్లను అందిస్తున్నామన్నారు. సమాజంలో ఆర్యవైశ్య సామాజిక వర్గంలో అనేక మంది వివిధ కారణాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు సాగించడం కష్టతరంగా ఉందన్నారు. అలాంటి వారిని గుర్తించి వారి చదువుకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరిపై శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అత్యంత పుణ్యదాయకమైన కార్యక్రమమైన దీన్ని కొనసాగిస్తున్నందుకు తామంతా గర్వంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు ఇంత చేసిన ఆర్థిక సహాయానికి అంటే శరీరాన్ని తాకినట్టు కాదు. ఇవ్వండి రియలీ ఇట్స్ ఎ హ్యాస్పీషియస్ డే ఫర్ మీ. నేను డాక్టర్ వెంకట్రామ్, చైర్మన్ ఓప్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ సొసైటీ పేద పిల్లల కోసం, బాగా చదువుకున్న పేద పిల్లల కోసం స్థాపించబడి దాదాపు 30 సంవత్సరాలు అయింది. 2 years నుంచి నేను ఐఎమ్ ది చైర్మన్ ఫర్ దిస్. ఐ మేడ్ ఇట్ యాజ్ లక్ష్మీ కటాక్షం కరువు అయినటువంటి సరస్వతి పుత్రులకు అన్న క్యాప్షన్తో ముందుకెళ్ళడం జరిగింది. కడపలోని చాలామంది దాతలు నాకు సపోర్ట్ చేసి పేద విద్యార్థులను, అంటే ఏంటి, పేద ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను ఐడెంటిఫై చేసి దాదాపు 100 మంది పిల్లలకు 7,50,000 రూపాయల వరకు పంచడం జరిగింది. అందరూ కడపలో దాతలందరూ కూడా ఇచ్చారు. ఒక నిరుపేదను అమ్మ లేదు నా అన్న వాళ్ళను, నాన్న లేదన్న వాళ్ళను, మా నాన్న డ్రైవర్ అనేవాళ్ళు, అమ్మ లేదు, మేము అదేమి హాస్టల్లో చదువుతున్నాము,
అమ్మఒడిలో చదువుతున్నాము, నాకు కావాలా అని అభ్యర్థించుకునే వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంతవరకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. ఎవరైతే ఈ దాతలు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారో వారందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా పథకాన్ని నీరుగార్చే కుట్రలను సత్వరమే ఉపసంహరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడప నగరం 1 టౌన్ సర్కిల్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన పథకమన్నారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కు తల్లి బిడ్డల పేరు బంధం ఉందన్నారు. 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఈ పథకం ప్రారంభించబడిందని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు నగరాలకు వలసలు నివారించి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించి గ్రామీణ పేదరికం పూర్తిగా పారద్రోలాలని, గ్రామీణులకు పనిచేసేందుకు కల్పించాలని కాంగ్రెస్ భావించిందన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మేరకు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గిపోయన్నారు. గత 19 సంవత్సరాలలో గ్రామీణులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పథకం ద్వారా చేపట్టడం జరిగిందని వివరించారు. అలాంటి పథకాన్ని మోదీ ప్రభుత్వం పేరు మార్చడమే కాకుండా క్రమక్రమంగా కాలగర్భంలో కలిపే చర్యలు చేపట్టడం దారుణమన్నారు. కొత్త పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని పునరుద్ధరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఇది తల్లి బిడ్డల పేగు బంధం. ఇక మూడవ అంశం, ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం. ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద గ్రామీణులకు వాళ్ళ వలసలు నివారించే దానికోసం, ఉపాధి కల్పించే దానికోసం, జీవన భద్రత కల్పించే దానికోసం చేపట్టినటువంటి మహత్తరమైన పథకం. ఈ పథకం రాకముందు, ప్రత్యేకించి ఎండాకాలంలో పనులు లేని కాలంలో ప్రపంచంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మన రాయలసీమ ప్రాంతంలో, ప్రత్యేకించి అనంతపురము మన ఆ ప్రాంతంలో కూలీలకు పనులు లేక చిన్న బిడ్డలను ముసలి వాళ్ళను ఇంటికాడ వదిలిపెట్టి వయసులందరూ పెద్దోళ్ళందరూ అటు చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో, పక్కన నగరాలకో, పట్టణాలకో వలసపోయేవాళ్ళు. నెలల తరబడి వయసుల్లో వచ్చేసి అక్కడ ఉండేవాళ్ళు. ఎండకు ఎండుచు, వానకు నానుచు, చలికి తట్టుకుంటూ అక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ ఇంటికాడ ముసిలోళ్ళు, పిల్లోళ్ళు ఉండేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ వలసలు నివారించాలి, గ్రామీణ ప్రజలకు వచ్చేసి జీవన భద్రత కల్పించాలి, ఉపాధి హామీగా ఇవ్వాలనే యొక్క మహత్తరమైన ఆశయంతో ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది? మహాత్మా గాంధీ జాతిపిత, ప్రపంచ నేత. సత్యము, అహింస, సత్యాగ్రహం అనే యొక్క ఆయన ఆయుధాలు ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుని గాంధీవం కంటే, కృష్ణ పరమాత్మ చక్రాని కంటే కూడా పవర్ఫుల్ ఆయుధాలు సత్యము, అహింస, సత్యాగ్రహం అనే గాంధీ ఆయుధాలు. ఆ ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను, భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టి భాషమత దాస శృంఖలాలను ఛేదించినటువంటి నేత మహాత్మా గాంధీ. ఆయన పేరు తలుసుకుంటేనే రక్తం ఉప్పొంగిపోతుంది, మనసులో ఒక అనిర్చన భావన కలుగుతుంది, ఒక మానవత్వం పెలుగుతుంది, ఒక జాతీయత భావం వస్తుంది, ఒక బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే భావన వస్తుంది. ఇన్నైనప్పటికీ అహింసా మార్గంలోనే చేయాలనిపిస్తుంది. కాబట్టి అటువంటి అహింసామూర్తి. అదే కాకుండా ఆయన ఏం ఆశించాడు? దేశ స్వరాజ్యమే కాదు, గ్రామ స్వరాజ్యం కావాలనుకున్నాడు. దేశ స్వరాజ్యం నిలబడదు, గ్రామ స్వరాజ్యం సాధిస్తేనే దేశ స్వరాజ్యం నిలబడుతుందనే భావించి గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నటువంటి గ్రామీణ నేత మహాత్మా గాంధీ. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో నివసిస్తుందని చెప్పాడు మహాత్మా గాంధీ. కాబట్టి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామీణ ప్రాంతాల కోసం కాబట్టి, ఈయన గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు కాబట్టి, భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంటుంది అన్నాడు కాబట్టి ఆ మహనీయుని పేరుతో ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ అని పేరు పెట్టడం జరిగింది. ఊరికనే ఈ యొక్క
సామాన్యులకు వైద్య విద్యను దూరం చేసే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలను భోగిమంటల్లో దగ్ధం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గాలి చంద్ర మాట్లాడుతూ సిపిఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం నూతన వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందన్నారు. ఈ విధానం సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందని హెచ్చరించారు. ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమై సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్య అన్నారు. రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590ని జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇది కేవలం వైద్య విద్య వెనుక ఉన్న సామాజిక లక్ష్యాన్ని కాకుండా ఆ విద్యకు అనుబంధమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేద ప్రజల వైద్య సేవలకు కూడా దూరం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలోని స్థిరమైన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు అందకుండా పోతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ మోడల్ పేరుతో వైద్య విద్యను కిలోల లెక్కన మార్కెట్లో తూకం వేసి అమ్మడానికి కావలసినటువంటి జీవో నంబర్ 590 తీసుకురావడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. భోగిమంటల్లో వేసి జీవో ప్రతులను దగ్ధం చేయడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా భోగిమంటల్లో జీవో ప్రతులు దగ్ధం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ అంతర్భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో 90% పనులు పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలు, వాటిలో కొన్ని మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వము మెడికల్ కాలేజీల నిర్వహణ వ్యవహారాల కోసము, ఆర్థిక లోటును పరిపూర్తి చేసుకోవడం కోసము సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సుల పేరుతో కొన్ని మెడికల్ సీట్లను కేటాయించడం పైన అప్పట్లో అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ జీవోను, ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. తక్షణం ఈ సెల్ఫ్ ఫండింగ్ కోర్సెస్ మెడికల్ సీట్లు వ్యాపారానికి మేము వ్యతిరేకము, మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ప్రకటించింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పబట్టేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము సెల్ఫ్ ఫండింగ్ కోర్సెస్ జీవో రద్దు చేసే మాట అటుంచితే ఏకంగా మెడికల్ కాలేజీలనే పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి మొత్తం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం జీవో నంబర్ 590 తీసుకురావడం జరిగింది. ఈ విధానం అమలైతే ఎక్కడైనా కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం ఒక భాగం, కానీ ఇవాళ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఆస్తిని కేటాయించి నిర్మాణానికి ప్రజల సొమ్మును ఖర్చు చేసి రెడీమేడ్గా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించదగినటువంటి అంశం. దీనివల్ల ఏమవుతుంది, రేపొద్దున ప్రైవేటు మేనేజ్మెంట్స్ అంటే ప్రభుత్వం చేయలేనటువంటి పని ప్రైవేటు కంపెనీలు చేస్తాయంటే ఏమని అల్టిమేట్గా రేపొద్దున ప్రజలపైన, పేద విద్యార్థులపైన, సామాన్య విద్యార్థులపైన భారం మోపడానికి కావలసినటువంటి చర్యలు అనేటువంటిది చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారు. కానీ ప్రభుత్వం చెప్పేటటువంటిది మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. ఒక దశ దాటిన తర్వాత ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుంది. ఇట్లాంటి నంగనాచి మాటలు మాట్లాడితే పెద్ద ప్రయోజనాలు ఉండవు. అశ్వత్థామ అత్త కుంజరహ అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు విధానాలన్నీ కూడా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట అనేటువంటి సామెతలాగా మారుతున్నటువంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో నంబర్ 590 రద్దు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
తమ సామాజిక వర్గానికి అభ్యున్నతి పాటుపడుతూ తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ వారికి అన్ని విధాల అండగా నిలవడం జరుగుతోందని గౌడ్ సంఘం కడప జిల్లా అధ్యక్షులు కంపరాజు రవిశంకర్ గౌడ్ పేర్కొన్నారు. కడప జిల్లా గౌడ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను కడప నగరంలోని ఓల్డ్ రిమ్స్లోని బీసీ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఎవరైనా ముందుకు రావచ్చన్నారు. ఇందుకు వారు ముందుగా సేవ చేయాలన్న కృత నిశ్చయంతో ఉండాలన్నారు. సంఘం అందరిది, ఏ ఒక్కరిది కాదని తెలుసుకోవాలన్నారు. గౌడ సంఘం కులస్తుల అభివృద్ధికి సంఘం పరిపూర్ణంగా సహకరిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీనియర్ నాయకులు రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ తమ పిల్లలను బాగా చదివించుకోవాలని సూచించారు. సీనియర్ సంఘం నాయకులు లింగమూర్తి గౌడ్ మాట్లాడుతూ అందరి సహకారంతో కడపలో అద్భుతమైన బీసీ భవన్ను నిర్మించుకోవడం జరిగిందని, ఇలాంటి బీసీ భవనం 2 తెలుగు రాష్ట్రాల్లో లేదన్నారు. యోగా మాస్టర్ చలపతి గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం చేసి అందరూ ఆరోగ్య సూత్రాలను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు ఇంకా గౌడ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గౌడ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి మరి అన్ని గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మరి మన డాక్టర్ గారు నూతనంగా వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి కూడా సన్మానం చేస్తున్నందుకు మన గౌడ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రతి కార్యక్రమంలో సహాయ సహకారించి మాత్రం కార్యవర్గ సభ్యులే కాబట్టి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చి, ఎందుకంటే గతంలో కూడా మనము సంగీతం దాదాపుగా 6 కార్యాలు సంగీతం చేసుకున్నాము. ఈ సంవత్సరం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కదా, ఇప్పుడు సంఘంలో డబ్బులు చాలా లోటుపరిచయంలో ఉంది. క్యాలెండర్ చేసిన డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదు. కానీ సంగీలు వచ్చినా కూడా మనము డైరెక్టర్ బాబు క్యాలెండర్ పోయాయి కాబట్టి ప్రతి డైరెక్టర్ ఈరోజు నాకు తెలిసి ఒక 2-3 తప్ప రేపు అందరూ హాజరైనారు. దయచేసి డైరెక్టర్ ఒకరు కూడా క్యాలెండర్ తీసుకుపోయి ప్రతి ఇంటికి క్యాలెండర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే క్యాలెండర్ ఇవ్వకపోతే కదా ఇంత కష్టపడి కూడా చాలా మాకు ఎన్నబడిపోతాము. ఎందుకంటే సోదరుల నేను లేకపోయినా శ్రమలో పోతాను. విషయం ఏమంటే కదా, ఇంత ముందు చేయడానికి నేను తిరిగి వచ్చేప్పుడు మళ్ళీ ఒలింపిక్ పడుతుంది, పండుగ అయిపోతుంది, నెల అయిపోతుంది ఉద్దేశంతో ఈరోజు ఎంత ప్రజలకైనా ఖచ్చితంగా డైరెక్టర్లతో చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి నేను పడిన కష్టానికి మీరు అందరూ ప్రతిఫలం ఇవ్వాలని కోరుతూ ప్రతి ఒక్క క్యాలెండర్ ప్రతి ఇంటికి చేరవలసిందిగా మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి వచ్చి వచ్చిన ప్రతి డైరెక్టర్లకు ప్రతి ఒక్క ఊరికి క్యాలెండర్ పోయి మీ క్యాలెండర్లు వాళ్ళకు చేరగలిగితే కదా మీరందరూ అదే నాకు గిఫ్ట్ ఇచ్చినట్టు. దయచేసి ప్రతి ఒక్కరు క్యాలెండర్ వేస్ట్ చేయకుండా ప్రతి సంఘానికి చేరవలసిందిగా కోరుతాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి వచ్చిన పెద్దలు పూజ్యులు లింగమూర్తి సార్ గారు కానీ, తర్వాత యశకుమార్ గారు కానీ, హరికుమార్ గారు కానీ, మన సంఘీయులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరి సమావేశాన్ని ముగిస్తున్నాను. లేకుండా పనులు సాయం చేయలేదు కానీ ఏదో డిమాండ్ చేయలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచినంత ఎంతైనా కానీ 100 రూపాయలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు 500 నుంచి తీసుకున్న పనులు ఉన్నాయి. దయచేసి నేను చెప్పేది ఏమంటే కదా, మనందరం కలిసికట్టుగా సంఘాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము తప్పితే కదా సంఘాన్ని ఎన్నిక తీసుకోవాలని కానీ సంఘంలోని ఇండియన్ కూడా పనిచేయాలని కానీ ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. పెద్దలైనా కానీ ఇప్పుడు శ్రీనివాస మామ కానీ, గోపేశ్ మామ కానీ, సార్ ఆఫీసర్ గారు కానీ ఇన్ని ఏళ్ళు పనిచేస్తా ఉన్నారు. నాకు ఈ అవకాశం కల్పించాలంటే కదా నాకు ఇది ఎలిజిబిలిటీ కూడా కల్పించాలనుకుంటాను. నేను ఇన్నేళ్ళకి పనిచేసాను కూడా ఇంత శక్తి ఇచ్చిన కారణం కూడా నా కార్యక్రమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఉండాలని ఈ సందర్భంగా మనం చేసుకునే పండుగలు ప్రజలకు దగ్గర చేసే సందర్భాలని ఐక్యత సోదరభావాన్ని పెంపొందిస్తాయని వేంపల్లెలోని తేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ మహాదేవరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలోని తేజ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగలు మన విభేదాలను పక్కన పెట్టి ఆనందాన్ని జరుపుకోవడం కోసం, కలిసి రావడం కోసం అనుమతిస్తాయన్నారు.
భారతదేశ ప్రజలు ప్రతి సంవత్సరం 30కి పైగా పండుగలను జరుపుకుంటారని ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేసి చిన్నారులకు భోగి పళ్ళు స్నానాలు చేయించి గాలిపటాలను ఎగురవేశారు. అనంతరం ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన కోలాటాలు, డ్యాన్స్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరగా హెచ్ఎం నాగేశ్వరమ్మ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే దానికి నేను నిదర్శనం. ఈరోజు నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తూ మా మత్స్యకారుల ముద్దుబిడ్డ బొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కడప ఎమ్మెల్యే మావేడి గారు సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు కడపలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. నాకు ఈరోజు మత్స్య సహకార సంఘాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వడం, దాన్ని కోఆపరేటివ్ సొసైటీ పద్ధతి ప్రకారం ఎన్నికలు దిగాయి. ఆ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు బొల్లు రవీంద్ర గారు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సూచనలు ఆదేశాల మేరకు నన్ను ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నన్ను ఎన్నుకున్న ప్రతి జిల్లా ప్రెసిడెంట్కు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే తెలుగుదేశం పార్టీ నా మీద నమ్మకంతో ఒక 10 ఇచ్చిందో మత్స్యకారులకు అందుబాటులో ఉంటూ వాళ్ళ వారధిగా అన్ని రకాలుగా వాళ్ళకు ముందుండి పనిచేస్తానని, తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా నేను రుణపడి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నేను దోహదపడతానని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. జై వాసన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాతల మద్దతుతో పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ వంతుగా తోడ్పాటు అందించడం సంతోషదాయకం. స్కాలర్షిప్ల పంపిణీలో కడప అవోప ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వెంకట్రామ్ వెల్లడి. సామాన్యులకు వైద్య విద్య దూరం చేసే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలను భోగిమంటల్లో దగ్ధం చేయాలి. జిల్లా ప్రజలకు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపు. ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా పథకాన్ని నీరుగార్చే కుట్రలను సత్వరమే ఉపసంహరించాలి. నిరసన దీక్షల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.